అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు జన్ మన్రేగా మొబైల్ యాప్లోని కొత్త మాడ్యూల్ని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఈ యాప్ పౌరుల కేంద్రంగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్. ఇది ఏదైనా గ్రామం లేదా గ్రామ పంచాయతీలో నరేగా పనుల ద్వారా సృష్టించిన ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఆ ఆస్తులపై పౌరులు ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే కొత్త మాడ్యూల్ నో వర్కర్స్ అటెండెన్స్ ఆర్ పేమెంట్స్. ఈ ఫీచర్ లో నరేగాలో పనిచేస్తున్న ఎవరైనా వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ లేదా ఇతరుల జాబ్ కార్డ్ నెంబర్ ను నమోదు చేసి ప్రస్తుత లేదా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాబ్ కార్డ్ హాజరు, చెల్లింపుల వివరాలు, ఆధార్ స్థితి గురించి సమాచారాన్ని పొందవచ్చు. సెర్చ్ బాక్స్ లో జాబ్ కార్డ్ నెంబర్ ను నమోదు చేసిన తరువాత సెర్చ్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ మాడ్యూల్లో జాబ్ కార్డు, హాజరు, చెల్లింపు స్థితి, ABPS ఆధార్ ఆధారిత చెల్లింపు పద్ధతి, అర్హత గురించి వివరాలను మీకు అందిస్తుంది. జాబ్ కార్డ్ ట్యాబ్ కింద మీ ఇంటి పెద్ద, రిజిస్ట్రేషన్ తేదీ, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, మండలం, పంచాయతీతో పాటు గ్రామం గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు నమోదు చేసిన జాబ్ కార్డ్లోని సభ్యుల పేర్లతో పాటు వారి లింగం, వయస్సు వివరాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా తమ జాబ్ కార్డ్ నుంచి డిలీట్ అయితే వాళ్ల పేరు మాత్రం ఎరుపు రంగు నక్షత్రంతో కూడా చూపబడుతుంది. అటెండెన్స్ హాజరు మాడ్యూల్లో మీరు ప్రతి కార్మికుని హాజరు రికార్డ్ని చూడవచ్చు. ప్రతి వర్కర్ వివరాలు చూడడానికి క్రింద కనిపిస్తున్న బాణంపై క్లిక్ చేయండి. వర్కర్ వరుసలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్కర్కు ఎన్ని రోజులు హాజరు పడిందో చూడవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక జాబ్ కార్డులో అందరూ చేసిన మొత్తం పని దినాల సంఖ్య పైన కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని పేరు, పని కోడ్ కూడా ఉంటాయి. వర్కర్ పనిచేసిన ప్రతి పని కోసం మస్టర్ రోల్స్ ని చూడవచ్చు. ఇందులో మస్టర్ రోల్ నంబర్, హాజరైన తేదీ, హాజరు స్థితి, ప్రెజెంట్, ఆబ్సెంట్ ఆర్ నాట్ టేకెన్ వివరాలు ఉంటాయి. పేమెంట్ చెల్లింపు మాడ్యూల్లో మీరు ప్రతి వర్కర్ చెల్లింపు వివరాలను చూడవచ్చు. దరఖాస్తుదారు వర్కర్ పేరును చూపించే వరుసలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుకున్న చెల్లింపులను కూడా చూపిస్తుంది. ఇక్కడ పని పేరు, పని కోడ్, లావాదేవీ వివరాలు, మస్టర్ రోల్ నంబర్, పని దినాలు, మొత్తం వేతనం, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా నెంబర్ చివరి 4 అంకెలతో పాటు వర్కర్ ఖాతాలో చెల్లింపు జమ అయిన తేదీ వంటి వివరాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు రామ్ చరణ్ అనే వర్కర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0 రూపాయలు అందుకున్నాడు. కానీ 2022లో 3129 మస్టర్ రోల్ నంబర్లో 15 రోజులు పనిచేశాడు. అతను మొత్తం వేతనం రూపాయలు 3195. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నెంబర్ చివరి 4 అంకెలు 02/2022లో జమ అయింది. జమ అయిన తేదీ 23 జూన్ 2022. గత ఆర్థిక సంవత్సరం 2022లో జమ అయిన మొత్తాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ గత ఆర్థిక సంవత్సరం లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసి పొందిన చెల్లింపు వివరాలు పొందవచ్చు. 2 సంవత్సరాల రికార్డులు కూడా ఇక్కడ లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలం కింద బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరుకు బదులుగా ఏదైనా మెసేజ్ కనిపించవచ్చు. ఇంకా క్రెడిటెడ్ డేట్ కాలంలో చెల్లింపు అయిన తేదీకి బదులుగా ఏదైనా మెసేజ్ కనిపించవచ్చు. ఉదాహరణకు రామ్ చరణ్ PMAYG ఇంటి నిర్మాణంలో పనిచేశారు. మస్టర్ రోల్ నంబర్ 5220, పని దినాలు 15 మరియు మొత్తం రావాల్సిన వేతనం రూపాయలు 3450. కానీ అతని ఖాతాలో ఆ డబ్బు జమ కాలేదు. ఒకవేళ అతని ఖాతాలో వేతనం వచ్చి ఉంటే ఇక్కడ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరు ఇంకా ఖాతా నెంబర్ చివరి 4 అంకెలు మరియు చెల్లింపు చేసిన తేదీ వివరాలు మనకు కనిపించి ఉండేవి. దానికి బదులుగా క్రెడిటెడ్ డేట్ కాలంలో ఈ మస్టర్ రోల్ కి సంబంధించి రెస్పాన్స్ అవైటెడ్ ఫ్రమ్ PFMS లేదా బ్యాంక్ అని వచ్చింది. అంటే
విజయవంతంగా జమ అయిన వివరాలు లేదా రిజెక్ట్ అయిన వివరాలు పిఎఫ్ఎంఎస్ నుండి ఇంకా అందలేదని అర్థం. రెండవ మెసేజ్ చూడండి, రిజెక్టెడ్ అండ్ పెండింగ్ ఫర్ రీజనరేషన్ అంటే చెల్లింపు రిజెక్ట్ అయింది, ఇప్పుడు వేతన జాబితా వేజ్ లిస్ట్ తిరిగి జనరేట్ చేయడం కోసం పెండింగ్ లో ఉంది. రిజెక్ట్ చేయడానికి కారణం బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలంలో ఉంది. ఇక్కడ ఆధార్ నెంబర్ డిసీడెడ్ ఫ్రమ్ ఎన్పిసిఐ మ్యాపర్ బై బ్యాంక్ కస్టమర్ టు కాంటాక్ట్ హిస్ ఆర్ హర్ బ్యాంక్ అని ఉంది. అంటే చెల్లింపును మొదట ఏబిపిఎస్ ద్వారా ప్రయత్నించడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఖాతా ఆధారిత చెల్లింపు, అకౌంట్ చెల్లింపు సిస్టమ్ కేసులలో లావాదేవీ రిజెక్ట్ అయిన సందర్భంలో రిజెక్ట్ అయిన కారణంతో పాటు ఖాతా నెంబర్లోని చివరి 4 అంకెలతో మెసేజ్ వస్తుంది. ఈ వీడియో చివరి భాగంలో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్తో పాటు క్రెడిటెడ్ డేట్ కాలంలలో వచ్చే అన్ని మెసేజ్ల అర్థాన్ని మీకు వివరిస్తాను. చివరిగా ఏబిపిఎస్ స్టేటస్ ట్యాబ్ కింద మీరు జాబ్ కార్డులో ప్రతి వర్కర్ ఏబిపిఎస్ స్థితిని చూడవచ్చు. ఏబిపిఎస్లో 3 దశలు సీడింగ్, అథెంటికేషన్, ఎన్పిసిఐ, మ్యాపర్ చెకర్ ఉన్నాయి. ఇందులో ఏ దశలోనైనా ఎక్స్ని చూసినట్లయితే దానికి అవసరమైన చర్యల కోసం సూచనలు కింద అందించాము. ఒక వర్కర్ ఏబిపిఎస్ అర్హత పొందేందుకు 3 దశలను చెక్ చేయాలి. ఇది చెల్లింపులు ఆధారితమైనవని, చెల్లింపులు ఆధార్తో లింక్ చేసిన ఖాతాకు బదిలీ జరుగుతాయని నిర్ధారిస్తుంది. ఈ జాబ్ కార్డులో రామ్ సరణ్ ఏబిపిఎస్ అర్హత సాధించగా నేహాదేవికి మాత్రం ఏబిపిఎస్కు అర్హత లేదు. ఆమె కింద పేర్కొన్న దశలను అనుసరించాలి. మీకు మరొక 2 కేసులను చూపించడానికి నేను కొత్త జాబ్ కార్డ్ని నమోదు చేశాను. ఎరుపు రంగు నక్షత్రం ఉన్నందున వర్కర్ ఈ జాబ్ కార్డ్ నుండి డిలీట్ అయ్యారని అర్థం. ఉదాహరణకు జాబ్ కార్డ్ నుండి జౌనీదేవి తొలగించబడింది. అటెండెన్స్ ట్యాబ్లో తొలగించబడిన వర్కర్ ప్రస్తుత లేదా గత ఆర్థిక సంవత్సరంలో ఏ రోజు పని చేయకపోతే నో అటెండెన్స్ అని కనిపిస్తుంది. ఒకవేళ తొలగించబడడానికి ముందు ప్రస్తుత లేదా చివరి ఆర్థిక సంవత్సరంలో పనిచేసినట్లయితే తదనుగుణంగా ఆ ట్యాబ్లలో సమాచారం కనబడుతుంది. అదేవిధంగా పేమెంట్ ట్యాబ్లో కూడా. అలాగే తొలగించబడిన వర్కర్ ఏబిపిఎస్ స్థితి మాత్రం అందుబాటులో ఉండదు. అలానే పేమెంట్ ట్యాబ్లో గమనించవలసిన 2వ అంశం, రాష్ట్రం వేతన టాపప్ ను అందించే రాష్ట్రాల కోసం బ్రాకెట్లలో కేంద్ర వాటా, రాష్ట్ర వాటా అనే మెసేజ్లు ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్, ఒడిశా మరియు హిమాచల్ ప్రదేశ్లు ఇటువంటి టాపప్ మొత్తాలను అందిస్తున్నాయి. ఇప్పుడు మనం బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలంలో ఇంకా క్రెడిటెడ్ డేటా కాలంలో చూడబడే వేరువేరు మెసేజ్ల గురించి తెలుసుకుందాం. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలం పూర్తి లావాదేవీ లేదా వర్కర్ ఖాతాకు చెల్లింపు జమ చేయబడింది. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరుతో పాటు ఖాతా నెంబర్ చివరి 4 అంకెలు కనబడతాయి. అసంపూర్ణ లావాదేవీలు లేదా చెల్లింపు పెండింగ్. 1. చెల్లింపు పద్ధతి. లావాదేవీ ఏబిపిఎస్ అయితే మొత్తం డబ్బు ఆధార్ లింక్ చేయబడిన ఖాతాలకు జమ అవుతుంది. 2. చెల్లింపు పద్ధతి లేదా లావాదేవీ ఖాతా ఆధారితమైనట్లయితే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసు పేరుతో పాటు ఖాతా నెంబరు చివరి 4 అంకెలు కనబడతాయి. చెల్లింపు రిజెక్ట్ అయ్యి రీజనరేషన్ కోసం పెండింగ్లో ఉంటే 1. ఏబిపిఎస్ కోసం రిజెక్ట్ కావడానికి కారణం కనబడుతుంది. 2. ఖాతా ఆధారిత కోసం ఖాతా నెంబర్ చివరి 4 అంకెలతో రిజెక్ట్కు కారణం కనబడుతుంది. ఈ మెసేజ్లు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలంలో వచ్చినప్పుడు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలం పక్కన క్రెడిటెడ్ డేటా కాలంలో ఈ క్రింది స్లైడ్లలో వివరించిన ఏదైనా ఒక మెసేజ్ చూపబడుతుంది. క్రెడిటెడ్ డేట్ కాలం. ముందుగా మనం నరేగా సాఫ్ట్ ఎంఐఎస్లో చెల్లింపు ప్రక్రియను అర్థం చేసుకోవాలి. వేతన జాబితా తయారీ, ఎఫ్టిఓ తయారీ లేదా మొదటి సంతకం చేసేవారు, రెండవ సంతకం చేసేవారు, పిఎఫ్ఎంఎస్ లేదా
బ్యాంక్ నుండి ప్రతిస్పందన. ఖాతాలో జమ అవ్వడం. పూర్తి లావాదేవీ లేదా చెల్లింపు వర్కర్ ఖాతాకు జమ చేయబడింది. ఆకుపచ్చ రంగులో జమ అయిన తేదీ కనిపిస్తుంది. అసంపూర్ణ లావాదేవీలు లేదా చెల్లింపు పెండింగ్. 1. హాజరు నింపారు కానీ వేతన జాబితా ఇంకా జనరేట్ అవ్వనప్పుడు. వేజ్ లిస్ట్ నాట్ ఎట్ జనరేటెడ్. 2. వేతన జాబితా జనరేట్ అయ్యింది కానీ FTO ఇంకా జనరేట్ కానప్పుడు లేదా మొదటి సంతకం చేయాల్సిన వారు సంతకం చేసినప్పుడు. FTO నాట్ ఎట్ జనరేటెడ్. 3. రెండవ సంతకం చేసేవారి వద్ద FTO పెండింగ్లో ఉన్నప్పుడు. FTO పెండింగ్ ఎట్ సెకండ్ సిగ్నేటరీ. అంటే ఇది వేతన జాబితా జనరేషన్ ఇంకా FTO జనరేషన్ లేదా మొదటి సంతకం స్థాయి దాటింది. ప్రస్తుతం ఇది రెండవ సంతకం చేసేవారి సంతకం కోసం పెండింగ్లో ఉంది. ఈ పెండింగు మీ జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీ లేదా మండల స్థాయిలో ఉండవచ్చు. 4. రెండవ సంతకం చేయడం అయ్యింది కానీ PFMS లేదా బ్యాంక్ నుండి రెస్పాన్స్ పెండింగ్లో ఉన్నప్పుడు. రెస్పాన్స్ అవైటెడ్ ఫ్రమ్ PFMS లేదా బ్యాంక్. ఈ సందర్భంలో జిల్లా లేదా మండలం లేదా అమలు చేసే ఏజెన్సీల ద్వారా చెల్లింపు ప్రారంభించబడింది కానీ బ్యాంక్ లేదా PFMS స్థాయిలో పెండింగ్లో ఉంది. ఒకవేళ రిజెక్ట్ కాకుండా MORD ఫండ్ని విడుదల చేస్తే గనుక కొన్ని రోజుల్లో డబ్బు ఖాతాలో జమ అవుతుంది. కొన్నిసార్లు వర్కర్ ఖాతాలలో డబ్బు జమ అయినా కానీ PFMS నుంచి మెసేజ్ రాకపోవచ్చు. 5. లావాదేవీ రిజెక్ట్ అయిన తరువాత వేతన జాబితా మళ్లీ జనరేట్ చేయనప్పుడు. రిజెక్టెడ్ అండ్ పెండింగ్ ఫర్ రీజనరేషన్. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లింపు రిజెక్ట్ అయిన తరువాత వేతన జాబితా తిరిగి జనరేట్ కావడానికి పెండింగ్లో ఉందని అర్థం. రిజెక్ట్ కావడానికి కారణం బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కాలంలో పొందవచ్చు. లావాదేవీ అసంపూర్తిగా ఉన్నప్పుడు లేదా చెల్లింపు పెండింగ్లో ఉండి వర్కర్ ఖాతాలో జమ కానప్పుడు ఈ మెసేజ్లు కనిపిస్తాయి. కొన్ని రాష్ట్రాలు టాపప్ వేతనాలు కూడా అందచేస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వాటా కాకుండా టాపప్ వేతనాలు అందించే రాష్ట్రాల్లో జార్ఖండ్, ఒడిశా మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన మెసేజ్ వేరే విధంగా వస్తుంది. FTO ఇంకా జనరేట్ అవ్వలేదు సెంటర్ షేర్ కోసం లేదా FTO ఇంకా జనరేట్ అవ్వలేదు రాష్ట్ర వాటా కోసం. టాపప్ వేతనాలు అందించే రాష్ట్రాలు లేదా యూటీల కోసం మెసేజ్లలో వైవిధ్యాలు ఉండవచ్చు. ఉదాహరణకి రెండవ సంతకదారు వద్ద FTO పెండింగ్లో ఉంది సెంటర్ షేర్ కోసం లేదా రెండవ సంతకదారు వద్ద FTO పెండింగ్లో ఉంది రాష్ట్ర వాటా కోసం. ధన్యవాదాలు.